జాతీయ రహదారి NH-44 పైన అయితే ప్రమాదాలు అయితే నిత్యకృత్యంగా మారని చెప్పుకోవచ్చు. గత రాత్రి జరిగినటువంటి ఘోర ప్రమాదం అయితే ఇక్కడే దివిటిపల్లి నేషనల్ హైవే సంబంధించినటువంటి దివిటిపల్లి స్టేజ్ దగ్గర జరిగినటువంటి ప్రమాదం. ప్రస్తుతం మనం దివిటిపల్లి స్టేజ్ దగ్గర ఉన్నాము. ఈ యొక్క నేషనల్ హైవే అథారిటీ ఈ యొక్క సంబంధించిన అధికారులు ఇక్కడ రోడ్డు పనులు కొనసాగించడంతో ఇక్కడ నిత్య ప్రమాదాలు అయితే నిత్యకృత్యంగా మారినని చెప్పుకోవచ్చు. ఈ యొక్క జాతీయ రహదారి హైదరాబాద్ టు బెంగళూరుకి వెళ్ళేటువంటి జాతీయ రహదారి. దీనిపైన కూడా ప్రతిరోజు కూడా కొన్ని వేల వెహికల్స్, భారీ పెద్ద ఎత్తున ట్రక్స్, అదేవిధంగా బస్సులు కూడా వెళ్ళేటువంటి ఈ యొక్క జాతీయ రహదారి పైన ప్రమాదాలు అయితే నిత్యకృత్యంగా మారినాయని చెప్పుకోవచ్చు. మరోవైపు కూడా నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క అధికారులు ఈ యొక్క రోడ్డును పనులు కొనసాగించడంతో కూడా పాటుగా ఇక్కడ గత 4 సంవత్సరాలుగా ఈ యొక్క రోడ్డు పనులు కొనసాగించడంతో ఈ యొక్క రోడ్డు సింగిల్ వేలో వెళుతుండటంతో ఇక్కడ ప్రమాదాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఈ యొక్క ప్రధానమైనటువంటి ప్రమాద స్థలంగా కూడా గుర్తించిన పరిస్థితి. మరోవైపు కూడా ఇక్కడ హైవేకి సంబంధించిన అధికారులు నామమాత్రపు కూడా బోర్డులు, సూచికలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇవన్నీ కూడా ప్రమాదాలను అరికట్టలేని పరిస్థితి కూడా ఏర్పడేది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అధికారులు ఈ యొక్క పనులు కుంటుపడుతూ అదేవిధంగా నిదానంగా చేయడంతో ఈ యొక్క ప్రమాద స్థలంగా ఇది నిలయంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ దివిటిపల్లికి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా స్థానికులు కూడా ఈ యొక్క రోజు నిత్యము 24 గంటల్లో 2 నుంచి 3 ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. రోజు కూడా ప్రమాదాలకైతే నిత్యం నిలయంగా మారిందని చెప్పేసి కూడా స్థానికులు చెబుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా ఈ యొక్క జాతీయ రహదారి పైన ఈ యొక్క నేషనల్ సంబంధించినటువంటి అధికారులు పనులు తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. స్థానికులందరూ కూడా ఈ యొక్క ప్రమాదాలకి ఈ యొక్క పనులు తొందరగా పూర్తి చేస్తే ఈ యొక్క ప్రమాదాల నుంచి అరికట్టవచ్చు అని చెప్పేసి నేషనల్ హైవే అధికారులు కూడా ఈ యొక్క పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు రోజు నిత్యం ప్రమాదాలు అయితే జరుగుతున్న పరిస్థితి. 1 నుంచి 2 ప్రమాదాలు అయితే రోజు జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ అనేక మంది ప్రమాదంలో వికలాంగులుగా మారి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. గతంలో కూడా ఇక్కడ 2 కార్లు ఢీకొట్టిన 4 మంది ప్రజలు కూడా ఇక్కడ చనిపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. కార్లు ఢీకొనడంతో కూడా ఇక్కడ రాత్రి DCM కారు ఢీకొనడంతో కూడా ఇక్కడ ప్రమాదం అయితే చోటు చేసుకోవద్దు. 4 ప్రాణాలు అయితే దక్కించుకు పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క నేషనల్ హైవే జాతీయ రహదారి అయితే ప్రమాదాలకు నిలయంగా మారిందని కూడా స్థానికులు చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. నేషనల్ హైవే జాతీయ రహదారి సంబంధించినటువంటి 44వ జాతీయ రహదారి పై అయితే ఘోర రోడ్డు ప్రమాదాలు అయితే చోటు చేసుకునే పరిస్థితి నిత్యకృత్యంగా మారినాయి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి జాతీయ రహదారి పైన మనం ప్రస్తుతం ఉన్నాం. దివిటిపల్లి స్టేజ్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి దివిటిపల్లికి సంబంధించిన స్థానికులు ఉన్నారు. అసలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ రహదారి పైన ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయి? మీకు దివిటిపల్లి రాత్రినే ప్రమాదం జరిగింది, ఏం చెప్తారు దీని గురించి? చాలా ప్రమాదాలు అవుతున్నాయి సార్. చాలా యాక్సిడెంట్ కావడం, సాయంత్రం ఒక 6-7 అయితే సార్లు ఇక్కడ నుంచి బట్టి భూత్పూర్ వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ కావడం, భూత్పూర్ వరకు ట్రాఫిక్ జామ్ కావడం, బండ్లు చాలా ఇబ్బంది అయిపోయింది సార్. చాలా ఇబ్బంది అయిపోయింది. దగ్గర 5 సంవత్సరాలు అయింది చేయవాటి పని. చాలా ఇబ్బంది అయిపోయింది సార్. అంటే ఈ రోడ్డు పనులు కొనసాగించబట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఎందుకు డీలా చేస్తున్నారు? ఈ ప్రమాదాలు ఎట్లా రోజు జరుగుతున్నాయా? రోజు అవుతున్నాయి సార్. రోజు యాక్సిడెంట్ కావడం. రోజు ఇక్కడ గడ్డ కింద కూడా నిన్ననో మొన్ననో యాక్సిడెంట్ అయితే జీపు కుత్తుకు అయిపోయింది. ఎంతమంది చనిపోయారు. చాలా దారుణం సార్. ఇక్కడ అసలు చాలా దారుణం అయిపోయింది. ఇట్లా దిగాలన్నా కష్టం. ఓ మనిషి ఊళ్ళో నుంచి మళ్ళీ వేరే ఊరికి పోవడం అన్నా కూడా మళ్ళీ వేరే బండి ఎక్కాలన్నా కూడా చాలా డేంజర్ అయిపోయింది. అంటే ఏం కోరుకుంటున్నారు అధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ, అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? చెప్పాలా సార్, మీరే చెప్పాలా సార్. అది తొందర కంప్లీట్ చేయాలి. తొందర కంప్లీట్ చేసి రోడ్ ఓపెన్ చేయాలని చెప్తున్నాం సార్. కూడా ఇక్కడ స్థానికంగా సంబంధించినటువంటి స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం మనము. అంటే ఇక్కడ ఈ దివిటిపల్లి స్టేజ్ దగ్గర కూడా యాక్సిడెంట్ ఘోరంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. ఏం చెప్తారు ఈ రోడ్డు గురించి? ఇంతకుముందుకి ఇట్లా మస్తార్లు ఇట్లా అయింది, యాక్సిడెంట్లు మస్తు అయినాయి. ఇంకా చేస్తలేరు. ఇది 6 నెలల వరకే ఇది వేస్తున్నారు, ఇంకా వేయలేరు. ఇట్లే రాంగ్ రూట్లో అవుతున్నాయి, మస్తు యాక్సిడెంట్లు అవుతున్నాయి, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. అంటే మీకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి? ఈ రోడ్డు ఇక్కడ పనులు కొనసాగించడం ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మేము ఇట్లా రాకుండా అతల పోవాల్సి వస్తుంది. ఇంకోటి మాకు వేరే దారి ఉంది, ఇట్లా ఆలూరుకి వెళ్ళి ఇట్లా రోడ్డు కరెక్ట్ లేదు, కచ్చ రోడ్లు ఉన్నాయి. ఇటు నుంచి అతలు తిరిగి రావాలి. ఇక్కడ నిన్న మొన్న చేసిరు ఈ రోడ్డు, ఇంతకుముందుకు లేకుండే.
మేము రోజు ఇబ్బంది పడుతున్నాం. నైట్ పూట పోవాలంటే ఇక్కడ ముందుకే ఎట్లా అంటే ఇప్పుడు సింగిల్ రోడ్ లాగా అయింది. ఇక్కడ చిన్న బండ్లు రావాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు 4-5 ఏళ్ళు అవుతుంది రోడ్డు మీద చాలా మంది ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఇంచుమించు చాలా రోజు యాక్సిడెంట్ ఇక్కడ రోజు వస్తుంటే పోతుంటే ఏదైనా ఒకటి యాక్సిడెంట్ కనబడుతుంది సార్ ఇక్కడ. అది సార్ ఇక్కడ పరిస్థితి. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అధికారులు కదా సార్, అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకో చేస్తున్నారో అదే అర్థం కాదు సార్. చాలా రోజులు మరి ఎవరు పట్టించుకుంటారు ఏందో అదే అర్థం మళ్ళీ. పట్టుకున్నాయన ఎవరు కాంట్రాక్ట్ పట్టుకున్నా ఇంతమంది పానాలు తింటాడు ఏం కదా అదే అర్థం కాదు సార్. 100 మంది పానాలు పోయినాయి సార్ ఇక్కడైతే. ఒకరిద్దరు కదా సార్, 100 మంది పానాలు పోయినాయి. ఇప్పుడు 1000 ఇప్పుడు 100 మంది బండి యాక్సిడెంట్ అంటే 100 మంది చచ్చిపోయింటారు సార్ ఇక్కడ ఇంచుమించు అట్లే సార్. మరి మరో మహిళ ఉంది. అమ్మ చెప్పండి, ఇక్కడ ప్రమాదాల గురించి ఏం చెప్తారు? రోజు జరుగుతున్నాయి కదా. కనీసం ఇట్లంగా 7-8 సంవత్సరాలు అవుతుంది. రోడ్డు ప్రాబ్లం అయితే రోజు ఒక పినిగ 2 పినిగలు ఖచ్చితంగా పోతున్నాయి. రోడ్డు ప్రాబ్లం చేస్తారా చేయరా మేము ఇట్లంగా ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి మాట్లాడగలుగుతాము. మాకైతే రోడ్డు నుంచి చాలా మంది చచ్చిపోతున్నారు. నా కొడుకు చచ్చిపోయింది, నా బిడ్డ చచ్చిపోయింది, ఇంట్లోనే మళ్ళీ చాలా మంది చచ్చిపోయారు. మళ్ళీ పట్టుకున్నది ఎందుకు? ఉన్నట్లుగానే మంచులన్నీ ఉంటుండ్రి. మాకైతే రోడ్డు గురించి చాలా ప్రాబ్లమే ఉంది. కూలి పోయి రావాలంటే ఇక్కడ భయం చాలా అవుతుంది మాకు. అంటే మీ కుమారుడు ఇక్కడ చనిపోయారా? మీ పిల్లలు ఎవరైనా ఇక్కడ చచ్చిపోయింది. నా కుమారుడు ఇట్లా చచ్చిపోయిండు. ఏ ఊరు మీది? తాటిపర్తి. ఎన్ని రోజుల క్రితం చనిపోయాడు ఇక్కడ? 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ రోడ్డు పనులు ఇట చేయబట్టి ఇత నిర్లక్ష్యం చేయబట్టి ఎన్ని రోజులు అనిపిస్తుంది పని కొనసాగించబట్టి రోడ్డు పనులు 7-8 సంవత్సరాలు అవుతుంది. ఏం చెప్పాలనుకున్నారు ఈ అధికారులకి, ప్రభుత్వ అధికారులకి? నిర్లక్ష్యంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏం చెప్తారు? మా ప్రాణాలే పోతున్నాయి. ఈ రోడ్డు రావాలంటే ఏంటంటే మేము పొట్ట చేతిలో పట్టుకొని దేవునికి మొక్కుకొని వెళ్తున్నాం. ఇంకా మస్తు మంది ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ ఎవరో కాంట్రాక్టర్ కానీ మాకు మంచిగా అనిపిస్తలేదు. మా ప్రాణాలే మాకు ముఖ్యం. అంటే తెచ్చి తోయింది చిన్న బాట ఉన్నా కానీ ఇంత ప్రాణాలు పోలే మాకు. నాకు ఏరే ప్రళయం లేదు. నేను ఇంకా చాలా మాట్లాడుతుంటే కానీ నాకు చాలా పని ఉంది. అంటే మరోవైపు కూడా స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారితో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇక్కడ రోజు దివిటిపల్లి స్టేజ్ దగ్గర నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి కూడా DCM ఒక కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఎట్లా చూస్తారు దీన్ని ఈ యొక్క రోడ్డు పైన? సార్ ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇదే విధంగా ఉంది. ఇది చేస్తున్నారు కానీ ముందరికి అయితలేదు, పూర్తిగా క్లియర్ చేస్తలేరు వీళ్ళు. ఈ ప్రభుత్వము నత్తనాడిక నడుస్తుంది కాబట్టి ఈ రకంగా జరుగుతుంది. ప్రభుత్వం చర్యలు తీసుకొని తప్పకుండా దీని మీద దృష్టి పెడితే ఈ ఒక ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుంది తప్పకుండా. ఈ ప్రమాదాలు చాలా ఇబ్బందికరం అయినా కూడా మాకు ఇక్కడి నుంచి చాలా ఇక్కడ కూడా పడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. స్లిప్ అయ్యి కింద పడ్డారు చాలామంది. ఇక్కడ ముందుకు ప్రమాదాలు అయినాయి. ఇది సాగుతలేదు కాబట్టి ప్రభుత్వం దయ ఉంచి కొంచెం చర్య తీసుకొని తొందరగా ఇది మంచిగా చేస్తే బాగుంటుందని మేము ప్రజలం భావిస్తున్నాం సార్. అది విషయం. సో ఇది జరుగుతున్నటువంటి నిత్యం ప్రమాదాలు ప్రధానంగా జాతీయ రహదారి 44 పైన దివిటిపల్లి స్టేజ్ దగ్గర అయితే ప్రమాదాలు అయితే నిత్యకృత్యంగా మారని చెప్పవచ్చు. రాత్రి జరిగినటువంటి DCM కారు ప్రమాదం అయితే ఏదైతే ఉందో దాంట్లో గతంలో కూడా ప్రమాదాలు అయితే చోటుకున్నాయి. ఈ యొక్క నేషనల్ హైవేకి సంబంధించినటువంటి పనులు ఏవైతే రోడ్డు పనులు కొనసాగించడంతో గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు పనులు కొనసాగించడంతో కూడా ఈ పనులు అనేటివి చాలా నిదానంగా కుంటుపడుతూ పనులు జరిపిస్తున్నారు. అసలు దీనిపైన కూడా అధికారులు చాలా చిన్న చూపుగా చూస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. 44వ జాతీయ రహదారి పైన ప్రమాదాలు అయితే నిత్యకృత్యంగా మారినాయని చెప్పొచ్చు. జాతీయ రహదారి పైన రాత్రి జరిగినటువంటి DCM కారు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కూడా 4 వ్యక్తులు, కారుకు సంబంధించినటువంటి వ్యక్తులు బయటపడడంతో కూడా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. రాత్రి జరిగినటువంటి ఈ ప్రమాదంలో కారు DCMని దూరంగా తీసుకొచ్చి అధికారులు అయితే ఇక్కడ వేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ యొక్క ప్రమాదంలో DCM పూర్తి కూడా డ్యామేజ్ జరిగింది. అటు కారు కూడా పూర్తిగా డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థానికంగా దివిటిపల్లి ఆ స్టేజ్ ఏదైతుందో ఇక్కడ ప్రమాదాలు అయితే నిత్యకృత్యంగా మారినని చెప్పొచ్చు. రోజుకు కనీసము 1 నుంచి 3 ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు జరగడానికి ప్రధానంగా జాతీయ రహదారి పైన కొనసాగుతున్నటువంటి రోడ్డు పనులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా చాలా నిదానంగా కుంటుపడుతూ పనులు కొనసాగించడంతో ఈ ప్రమాదాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి కూడా దివిటిపల్లికి సంబంధించినటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. మరోవైపు కూడా జాతీయ రహదారి పైన ప్రమాదపు బోర్డు సంబంధించినటువంటి హెచ్చరికలు బోర్డులు అయితే అవుతున్నాయి. అవి కేవలము నామమాత్రపునే పెట్టారు. దానికి
ఈ రోడ్డు పైన జరుగుతున్నటువంటి ఈ యొక్క పనులు ఏవైతున్నాయో త్వరితగతిన పూర్తి చేసి అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో ఎక్కువగా భారీ వాహనాలు వెళ్ళడము, అదేవిధంగా పెద్ద పెద్ద కంటైనర్లకు సంబంధించినటువంటి వాహనాలు, ట్రావెలింగ్ బస్సులు ఎక్కువగా వేగంతో వెళ్ళడంతో కూడా ఇక్కడ ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రోజు ప్రమాదాలు అయితే గురవుతున్న ప్రమాదంతో ఈ ప్రమాదంలో వికలాంగులుగా మారడము, ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూడా జాతీయ రహదారి పైన జరుగుతున్నటువంటి ఈ రోడ్డు పనులు ఏవైతున్నాయో ఈ రోడ్డు పనులని త్వరగా పూర్తి చేసి ఈ ప్రమాదాల నుంచి బయట పడేయాలని చెప్పేసి కూడా స్థానికులు దివిటిపల్లికి సంబంధించినటువంటి ప్రజలు కోరుతున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.